కాకినాడ హోప్ ఐలాండ్ లో రాకెట్ కేంద్రం ఏర్పాటు పరిశీలన కోసం ఇస్రో శాస్త్రవేత్తల బృందం 3 రోజుల పాటు పర్యటించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజికవేత్త రంబాల సతీష్ బుధవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా పరిశ్రమల కాలుష్యం వల్ల కాకినాడ తీర ప్రాంతం జీవ వైవిధ్యాన్ని కోల్పోతుందని, కోస్తా పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. హోప్ ఐలాండ్ పై అనేక సముద్ర జీవులు ఆధారపడి జీవిస్తున్నాయని, అక్కడ రాకెట్ కేంద్రం ఏర్పాటు చేస్తే వ్యర్థాలు, విషవాయువుల ప్రభావంతో సముద్ర పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈరోజు రేపు ఎల్లుండు కూడా హోప్ ఐలాండ్ని సందర్శించి అక్కడ రాకెట్ కేంద్రాన్ని పెట్టాలి, దానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ వచ్చిందనేసి సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. ఇది తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసింది మమ్మల్ని అంతా కూడా. ఎందుకంటే హోప్ ఐలాండ్ అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ హోప్ ఐలాండ్ చుట్టూరా కూడా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు వివిధ జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. అక్కడికి తాబేళ్ళు, అట్లాగే వివిధ చేపలు, పీతలు ఇట్లాంటివి ఆ హోప్ ఐలాండ్ చుట్టూరు గుడ్లు పెట్టి అక్కడ ఒక పర్యావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ కనుక రాకెట్ కేంద్రం వస్తే అది వెదజల్లే విషవాయువులకు కానీ ఆ వ్యర్థాలకు కానీ మొత్తం అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా కూడా నశించిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం కాకినాడలో చూస్తూ ఉన్నాం. గత 20-25 సంవత్సరాల క్రితం కాకినాడ బీచ్లో స్టార్ ఫిష్లు, నత్తలు, గవ్వలు, ఈ రకరకాల జీవరాశులు మన కళ్ళారా చూసి పిల్లలు సరదాగా ఆడుకునే, గవ్వలు ఏరుకునే పరిస్థితి ఆనాడు ఉంది. కానీ ఈనాడు అక్కడ ఆయిల్, ఈ మురికి వ్యర్థాలు తప్ప బీచ్లో కనీసం స్నానం చేయడానికి కూడా మన బీచ్ పనికిరాదు. అట్లా తయారైపోయింది బీచ్. ఎందుకు? ఈ పరిశ్రమలు, ఆ పొల్యూషన్, దాని నియంత్రణ లేక ఈరోజు కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఆనాడు సర్వీ తోటలు ఉండేవి. ఆ సర్వీ తోటలో కోత గురి కాకుండా ఆపేవి. కానీ ఆ సర్వీ తోటల్ని నరికేసి అవి అమ్ముకుని చేసిన పరిస్థితిలో ఈరోజు కాకినాడ తీరం అంతా కోతకు గురైపోతూ ఉంది.